యోసేపు ఐగుప్తు దేశం పైన అధికారిగా ఉన్నప్పుడు తన తండ్రి యగు ఇశ్రాయేలును అనగా యాకోబును తన సహోదరులను కానాను దేశం నుండి ఐగుప్తులోని గోషేనులోనికి తీసుకొని వచ్చాడు. అప్పుడు యాకోబు సంతానం 70 మందిగా ఉన్నారు. అయితే వారు అధిక సంతానం కలిగి విస్తరించారు. వారంతా కూడా రాజు యొక్క పశువుల మందలను చూసుకునేవారు, పంటలు పండించేవారు. అయితే యోసేపు అతని సహోదరులు చనిపోయాక చాలా కాలానికి యోసేపు ఎవరో తెలియని ఒక వ్యక్తి ఐగుప్తు దేశంపై ఫరో అయ్యాడు, అంటే రాజు అయ్యాడు. ఆ కొత్త రాజు ఇశ్రాయేలు సంతానము ఐగుప్తు సంతానము కంటే ఎక్కువ మందిగా బలంగా ఉండటం చూసి, మన శత్రువులు ఒకవేళ మనపై యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో కలిసి మనపై యుద్ధం చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి ఇశ్రాయేలీలు చేస్తున్న పనులలో వారిని బాధించి వెట్టి చాకిరి చేయించేందుకు అధికారులను నియమించాడు. వారు ఇశ్రాయేలీలను కష్టపెట్టి రాజుకు 2 పట్టణములను కట్టించారు. అయినా కూడా ఇశ్రాయేలీయుల సంతానం పెరిగిపోవటం చూసి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులతో ఇటుకల పనిలో, జిగిటమన్ను పనిలో, పొలంలోని అన్ని పనులలో వారితో కఠినంగా పని చేయించుకున్నారు. ఇశ్రాయేలీయులు అందుకు విసిగిపోయారు. తరువాత రాజు తన ప్రజలతో హెబ్రీలు అనగా ఈ ఇశ్రాయేలీయులకు పుట్టే ప్రతి మగ శిశువును నదిలో పాడేసి చంపండి అని ఆజ్ఞాపించాడు. లేవి వంశంలోని అమ్రాము, యోకేబేదులకు మిరియాము, అహరోను అను 2 పిల్లలు ఉన్నారు. రాజు మగ శిశువులను చంపమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోకేబేదు ఇంకో కుమారుని కనింది. అతనే ఇశ్రాయేలీయులను బానిసత్వం నుంచి రక్షించేందుకు దేవుడు పుట్టించిన రక్షకుడు. ఆమె ఆ శిశువును 3 నెలలు జాగ్రత్తగా దాచింది. ఆ తర్వాత ఆ శిశువును దాచలేక ఒక జమ్మి పెట్టె తీసుకొని దానికి కీలు పూసి అందులో శిశువును ఉంచి ఏటి ఒడ్డున ఆ పెట్టెను పెట్టి తన కుమార్తె అయిన మిర్యామును దూరం నుంచి చూస్తూ ఉండమని చెప్పింది. అప్పుడు రాజకుమార్తె స్నానానికి ఆ ఏటిలోనికి వెళ్ళింది. ఆమెకు నాచులో ఆ జమ్ము పెట్టె కనిపించింది. వెంటనే తన పనికత్తెతో ఆ పెట్టెను తెప్పించి దానిని తెరిచి చూసినప్పుడు అందులో ఏడుస్తున్న ఒక శిశువుని చూసి జాలిపడింది. అప్పుడు మిరియాము ఫరో కుమార్తె దగ్గరకు వచ్చి, నీ కొరకు ఈ శిశువును పాలిచ్చి పెంచేందుకు ఒకరిని తీసుకొని రావాలా అని అడిగింది. అందుకు ఆమె సరే తీసుకొని రా అని చెప్పింది. వెంటనే మిరియాము ఇంటికి వెళ్ళి తన తల్లిని తీసుకొని వచ్చింది. అప్పుడు ఫరో కుమార్తె ఆమెతో, నువ్వు ఈ శిశువుకు పాలిచ్చి పెంచి తిరిగి నా యొద్దకు తీసుకునిరా, అందుకు నీకు జీతం ఇస్తాను అన్నది. అందుకు యోకేబేదు సంతోషించింది. ఆ శిశువును పాలిచ్చి పెంచింది. అతడు పెద్దవాడయ్యాడు. అప్పుడు యోకేబేదు అతని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకొని వచ్చింది. అతడు నీటిలో తనకు దొరికినందుకు అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే ఫరో కుమార్తెకు కుమారుడయ్యాడు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షకుని పుట్టించి ఎవరైతే అతని ప్రాణాలు తీయాలనుకున్నారో వారి నీడలోనే మోషేను సురక్షితంగా పెంచాడు. మోషే ఫరో కుమార్తెకు కుమారుడయ్యి ఐగుప్తు దేశపు అన్ని విద్యలను నేర్చుకొని 40 సంవత్సరాల వాడు అయ్యాడు. అప్పుడు ఆయన తన సహోదరులను అనగా ఇశ్రాయేలీయులను చూడాలని అనుకున్నాడు. మోషే వారి యొద్దకు వెళ్ళి వారి కష్టాలను చూస్తున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని కొడుతున్నాడు. అందుకు మోషే ఆ హెబ్రీయుని కాపాడేందుకు ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. తర్వాతి రోజు 2 హెబ్రీయులు పోట్లాడుతూ ఉంటే మోషే వెళ్ళి వారిని సమాధానపరచబోయాడు. వారిద్దరిలో ఒకడు మోషేతో, నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అని మోషేను త్రోసివేశాడు. అప్పుడు మోషే ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని భయపడ్డాడు. మోషే ఐగుప్తీయుని చంపిన విషయం ఫరోకు తెలిసింది. అందుకు మోషేను చంపాలని అనుకున్నాడు. కానీ మోషే అక్కడి నుండి పారిపోయి మిద్యాను దేశంనకు చేరుకొని ఒక బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు మిద్యాను యాజకుడైన రగుయేలు యొక్క 7 కుమార్తెలు తమ మందను ఆ బావి వద్దకు తీసుకొని వచ్చి బావిలో నుండి నీళ్లు చేది వారి మందకు పెట్టినప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వారిని వెళ్ళగొట్టారు. అప్పుడు మోషే ఆ యాజకుని కుమార్తెలకు సహాయం చేసి వారి మందకు నీళ్లు పెట్టాడు. ఆ యాజకుని కుమార్తెలు ఇంటికి తిరిగి వెళ్ళి వారి తండ్రి అయిన రగుయేలుకు జరిగిన విషయం తెలియజేశారు. అందుకు రగుయేలు, అతను ఎందుకు వదిలేసి వచ్చారు? అతని భోజనంకు తీసుకొని రండని అన్నాడు. వారు అతన్ని తీసుకొని వచ్చారు. మోషేను రగుయేలు తనతో పాటు ఉండమని కోరాడు. అలాగే తన కుమార్తె అయిన సిఫోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి మోషే గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అంటే పరదేశి అని అర్థం. చాలా దినముల తర్వాత మోషేను చంపజూసిన ఫరో చనిపోయాడు. అతనికి బదులుగా రామసీసు ఐగుప్తు దేశానికి ఫరో అయ్యాడు. అయితే ఇశ్రాయేలీలు వారు చేస్తున్న వెట్టి చాకిరిని బట్టి నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కానాను దేశమును స్వాస్థ్యంగా ఇస్తానన్న వాగ్దానము నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. మోషే తన మామగారి మందను కాసేవాడు.
ఒకరోజు మోషే మందను హోరేబు అను దేవుని పర్వతం దగ్గరకు తీసుకొని వచ్చాడు. అక్కడ అతనికి ఒక వింత కనిపించింది. అదేంటంటే ఒక పొదలో అగ్ని మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు, ఎందుకంటే అందులో దేవుని దూత నిలిచి ఉంది. మోషే ఈ వింత ఏంటో చూద్దాము అని అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ పొదలో నుండి మోషే మోషే అని పిలిచాడు. అందుకు మోషే చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పులు విప్పు, ఇది పరిశుద్ధ ప్రదేశం అని చెప్పి, నేను ఐగుప్తులో కష్టాలు పడుతున్న నా ప్రజలను విడిపించి విశాలమైన మంచి దేశానికి, అంటే కానానీయులు, హిత్తీయులు, ఆమోరీయులు, పెరిజ్జీయులు, హెవ్వీయులు, యోబుసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించేందుకు దిగివచ్చాను. కాబట్టి నిన్ను ఫరో దగ్గరికి పంపుతాను, నీవు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళు అన్నాడు. అందుకు మోషే, నేను ఎంతటి వాడను, నన్ను దేవుడు పంపాడు అని ఆ ప్రజలతో చెబితే వారు ఆ దేవుని పేరు ఏంటని అడిగితే నేను ఏమని చెప్పాలి అన్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడిని అనువాడనయ్యున్నాను, ఉండునను వాడు నన్ను మీ యొద్దకు పంపించాడు అని చెప్పమన్నాడు. నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళి, ఇక్కడి నుండి 3 దినములంత దూరం వెళ్ళి మా దేవునికి బలి అర్పించేందుకు మా ప్రజలకు సెలవిమ్మని అడగమన్నాడు. అందుకు మోషే, వారు నన్ను నమ్మరు, నాకు దేవుడు ప్రత్యక్షం కాలేదని అంటారు అని అన్నాడు. అందుకు దేవుడు వారిని నమ్మించేందుకు ఇలా చేయమన్నాడు, నీ చేతిలోని కర్రను కింద పడేయమన్నాడు. మోషే కర్రను పడేసిన వెంటనే అది పాముగా మారింది. దాని తోకను పట్టుకొనగానే అది మళ్ళీ కర్ర అయ్యింది. అలాగే దేవుడు మోషేను అతని చేతును రొమ్ము దగ్గర పెట్టుకొనమన్నాడు. మోషే చేతిని రొమ్ము దగ్గర పెట్టుకొనగానే అది తెల్లని కుష్టుగలది అయ్యింది. మళ్ళీ రొమ్ము దగ్గర పెట్టి తీసినప్పుడు అది మామూలుగా మారిపోయింది. కానీ మోషే, దేవా, ఈ పనికి తగిన వారిని పంపు, నాకు మాట మాంద్యం ఉంది, నేను మాట నేర్పరని కాను అన్నాడు. అందుకు దేవుడు కోపించి, నీ అన్నయ్యైన అహరోను బావుగా మాట్లాడగలడు, అతడు నిన్ను ఎదుర్కొనేందుకు వస్తున్నాడు, నేను నీ నోటికి నీ అన్న నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దాన్ని మీకు తెలియజేస్తాను అన్నాడు. మోషే తన మామయ్యన్న యిత్రో దగ్గర సెలవు తీసుకొని తన భార్య కుమారుణ్ణి గాడిదపై ఎక్కించి ఐగుప్తుకు బయలుదేరాడు. అప్పుడు మోషే 80 ఏళ్లవాడు. ఈ విధంగా దేవుడు మోషేను ధైర్యపరిచి తన ప్రజలను విడిపించేందుకు ఐగుప్తుకు పంపించాడు. దేవుడు తాను చేసిన వాగ్దానమును ఎన్నటికీ మరువడు. అలాగే తనకు భారంగా ప్రార్థించే ప్రతి ఒక్కరి ప్రార్థనకు తగిన సమయమందు జవాబిస్తాడని ఈ సందర్భం ద్వారా మనకు తెలుస్తుంది. అక్కడ మోషే తన అన్నయ్యైన అహరోనును కలుసుకున్నాడు. వారిద్దరు కలిసి ఫరో దగ్గరకు వెళ్ళి ఫరోతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆయనకు అరణ్యంలో ఉత్సవం జరిపేందుకు తన ప్రజలైన ఇశ్రాయేలీలను పోనిమ్మని ఆజ్ఞాపించాడని అన్నారు. అందుకు ఫరో, యెహో ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే ఇశ్రాయేలు పెద్దలు ఫరోతో, మేము 3 దినములంత దూరం పోయి మా దేవునికి బలి అర్పించేందుకు సెలవిమ్మని అన్నారు. అందుకు ఫరో కోపించి ఇశ్రాయేలీలు చేస్తున్న పనిలో వారిని మరింత కష్టపెట్టాడు. అప్పుడు వారు మోషే అహరోనులను ఎదుర్కొని, దేవుడు మీకు తీర్పు తీర్చునుగాక, మీరు మమ్మను ఫరో ముందు అతని దాసుల ముందు అసహ్యాలుగా చేశారు, మమ్మను చంపేందుకు అతనికి ఖడ్గం ఇచ్చినంత పని చేశారు అని అన్నారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి ఇలా అన్నాడు, దేవా, నీవు చేయమనేదే నేను చేశాను, కానీ నీవెందుకు నీ ప్రజలకు కీడు చేస్తున్నావు? నేను వచ్చినప్పటి నుండి ఫరో వారికి కీడు చేస్తూనే ఉన్నాడు అని అన్నాడు. అందుకు దేవుడు, ఫరోకి నేను చేయబోయే వాటిని నువ్వు చూస్తావు, అతని ఈ ప్రజలను పోనిస్తాడు, నేను ఫరోకి దేవునిగా నీ అన్నయ్యైన అహరోనును నీకు ప్రవక్తగా నియమిస్తున్నాను అన్నాడు. తర్వాత మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. దేవుడు చెప్పినట్టుగా అహరోను కర్రను ఫరో ముందు వేయగానే అది పాముగా మారింది. ఫరో విద్వాంసులను మంత్రం చేసే వారిని పిలిపించాడు. వారు కూడా కర్రలను పాములుగా మార్చారు. అయితే అహరోను పాము వారి కర్రలను మృంగివేసింది. కానీ దేవుడు ముందుగానే చెప్పినట్టు ఫరో హృదయం కఠినమయ్యింది. అప్పుడు ఫరో, నేను ఇశ్రాయేలీలను పంపించను అన్నాడు. ఉదయం అయ్యింది. దేవుడు మోషే అహరోనులను ఏటి ఒడ్డున ఉన్న ఫరో దగ్గరికి పంపించాడు. అప్పుడు మోషే ఫరోతో, నీవు దేవుని మాట వినలేదు, కాబట్టి నువ్వు యెహోవానే తెలుసుకునేందుకు నేను నా కర్రతో ఏటిలోని నీటిని కొడతాను, అప్పుడు ఆ నీరు రక్తంగా మారుతుంది, అందులోని చేపలు చచ్చి కంపు వస్తుంది, అప్పుడు ఐగుప్తీయులు అసహ్యపడతారు అని చెప్పిన తర్వాత అహరోను ఏటిలోని నీటిని కర్రతో కొట్టగానే అవి రక్తంగా మారిపోయాయి. అలా ఐగుప్తులోని నీరంతా కూడా రక్తంగా మారింది. కానీ ఐగుప్తు శకునగాళ్ళు కూడా తమ మంత్రాలతో అలాగే చేశారు. దాంతో ఫరో హృదయం కఠినంగా మారిపోయి మోషే అహరోనులు చెప్పిన మాట వినలేదు. అలా 7 రోజులు గడిచాక దేవుడు మోషే అహరోనులను ఫరో దగ్గరికి పంపించాడు. అప్పుడు మోషే ఫరోతో, నీవు ఇకనైనా ఇశ్రాయేలీలను పంపించు, లేదంటే నీ రాజ్యమంతటిని కప్పల చేత బాధిస్తాను. ఆ కప్పలు నీ ఇంటి లోపలికి, నీ దాసుల ఇంటి లోపలికి, నీ పడక గది లోపలికి, నీ పడక మీదికి వస్తాయి, నీ పిండి పిసుకు తొట్లలోనికి, నీ పొయ్యిలోనికి, నీ జనుల మీదికి వస్తాయి అని యెహోవా చెప్పుచున్నాడు అని చెప్పాడు.
మోషే అహరోనుతో, నీవు నీ కర్రను ఐగుప్తులోని ఏటిపాయల మీద, చెరువుల మీద, కాలువల మీద చేయి చాపి ఐగుప్తు మీదికి కప్పలను రప్పించమన్నాడు. అహరోను మోషే చెప్పినట్టుగా చేశాడు. అప్పుడు కప్పలు వచ్చి ఆ దేశంను కప్పేశాయి. కానీ ఐగుప్తు శకునగాళ్ళు కూడా అలాగే చేయటం వల్ల ఫరో మనసు దేవుడు చెప్పినట్టుగా కఠినమయ్యి ఇశ్రాయేలీలను పంపించను అన్నాడు. కొన్ని దినములకు ఫరో కప్పల వల్ల విసిగిపోయి మోషేను పిలిచి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకోమన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలను పంపిస్తాను అన్నాడు. అప్పుడు మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు కప్పలన్నీ చనిపోయాయి. కానీ ఫరో ఇశ్రాయేలీలను పంపించలేదు. అయితే యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు అహరోనుతో తన కర్రతో ఈ దేశపు ధూళిని కొట్టమని చెప్పమన్నాడు. అహరోను అతని కర్రతో ధూళిని కొట్టినప్పుడు అందులో నుండి పేర్లు లేచి ఆ దేశమంతా వ్యాపించింది. అప్పుడు ఐగుప్తు శకునగాళ్ళు కూడా మంత్రములతో పేర్లను పుట్టించేందుకు ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. కాబట్టి అది దేవుని శక్తి అని ఫరోతో చెప్పారు. కానీ ఫరో కఠిన మనసు కలిగి వారి మాట వినలేదు. తరువాతి రోజు ఉదయమున మోషే ఫరో దగ్గరికి వెళ్ళి, యెహోవాకు బలి అర్పించేందుకు ఈ ప్రజలను పంపించు, లేదంటే నీ ఇంటి లోపలికి, నీ సేవకుల ఇంటి లోపలికి, ఐగుప్తీయుల ప్రాంతములన్నిటిలోనికి ఈగల గుంపులు పంపిస్తాను అన్నాడు. అన్నట్టుగానే బాధాకరమైన ఈగల గుంపులు ఐగుప్తు పైకి వచ్చాయి. అప్పుడు ఫరో మోషేను పిలిచి, మీరు కోరినట్టుగానే ఈ ప్రజలను పంపిస్తాను, అంతకన్నా ముందు ఈ ఈగలను పంపివేయండి అని కోరాడు. మోషే ప్రార్థించగా ఈగలన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఫరో కఠినమైన మనసు కలిగి ఇశ్రాయేలీలను పంపించలేదు. తర్వాత మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు, నీవు ఇంకా కూడా ఈ ప్రజలను పోనీయటం లేదు గనక యెహోవా నీ పశువులను, నీ గుర్రములను, నీ గాడిదలను, ఒంటెలను, ఆవులను, గొర్రెలను చంపుతాడు అని అన్నారు. అన్నట్టుగానే ఐగుప్తుల పశువులన్నీ చనిపోయాయి. కానీ ఇశ్రాయేలీయుల పశువులు చనిపోలేదు. ఫరో ఇది చూసి కూడా తన మనసు కఠినం చేసుకొని ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు. ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినట్టుగా పిడికిలు నిండా ఆవపు బుగ్గిని ఫరో చూచుచుండగా ఆకాశం వైపు చల్లాడు. అది సన్నబుద్ధులు అయ్యి ఐగుప్తు దేశమంతటి వ్యాపించి మనుషులకు, పశువులకు పొక్కులు, దద్దుర్లు పుట్టించాయి. తరువాత మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తాడు. యెహోవా ఉరుములను, వడగండ్లను, పిడుగులను భూమిపై కురిపించాడు. అప్పుడు ఐగుప్తులోని బయట ఉండిన మనుషులు, పశువులు, పంటలు, వస్తువులు అన్నీ నాశనమయ్యాయి. కానీ గోషేనులో ఉన్న ఇశ్రాయేలీయులకు ఏ హాని జరగలేదు. అప్పుడు ఫరో మోషేతో, ఈ వడగండ్లను, ఉరుములను రాకుండా యెహోవాను వేడుకొనండి, నేను ఇశ్రాయేలీయులను పంపిస్తాను అన్నాడు. మోషే ప్రార్థించగా ఆ గొప్ప వడగండ్లు, ఉరుములు ఆగిపోయాయి. కానీ ఫరో మళ్ళీ కఠినుడయ్యాడు. ఆ తరువాత మోషే ఐగుప్తు దేశంపై తన చెయ్యి చాపాడు. అప్పుడు దేవుడు తూర్పుగాలి చేత ఆ మిడతలను రప్పించాడు. అవి ఐగుప్తులోని ప్రతి పచ్చని చెట్టును, ప్రతి పచ్చని మొక్కను తినివేశాయి. అప్పుడు ఫరో మోషేను బ్రతిమలాడగా అందుకు మోషే ప్రార్థించాడు. అప్పుడు యెహోవా ఆ మిడతలను పడమటి గాలి చేత ఎర్ర సముద్రంలో పడివేశాడు. అయినప్పటికీ ఫరో ఇశ్రాయేలీయులను పంపించలేదు. తరువాత దేవుడు ఐగుప్తు పైన గాఢాంధకారమును 3 రోజులు రప్పించాడు. అప్పుడు ఐగుప్తు అంతటా చీకటిగా ఉండటం వల్ల ఎవరూ ఒకరినొకరు చూడలేకపోయారు. కానీ ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వలేదు. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఫరో మీదికి ఇంకొక తెగులు రప్పిస్తాను. ఆ తర్వాత ఫరో మిమ్మును ఇక్కడి నుండి పంపిస్తాడు. ఆ తెగులు ఏంటంటే, నేను మధ్యరాత్రి ఐగుప్తులోనికి వస్తాను. అప్పుడు రాజు మొదలుకొని దాసుల వరకు ప్రతి ఒక్కరి తొలిపిల్ల అనగా మొదట జన్మించిన స్త్రీ గాని పురుషుడు గాని చనిపోతారు. ఇదే విధంగా జంతువులలో కూడా జరుగుతుంది అన్నాడు. మోషే ఈ విషయంను ఫరోకి తెలిపాడు. తర్వాత మోషే ఇశ్రాయేలీల చేత పస్కా పశువును వధించి దాని రక్తమును వారి ఇంటి ద్వారములపైన చల్లించాడు. ఆ రోజు రాత్రి దేవుడు చెప్పినట్టుగానే ఐగుప్తులోని ప్రతి ఇంటిలో తొలిపిల్ల చనిపోయారు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిచి, మీరు మీ ప్రజలు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, వెళ్తూ నన్ను దీవించి వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల దగ్గర బంగారమును, వెండిని, వస్త్రములను అడిగి తీసుకున్నారు. దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులపై కటాక్షం కలిగేలా చేశాడు. కాబట్టి వారు ఇశ్రాయేలీయులు అడిగిన వాటిని ఇచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు నివసించారు. ఈ విధముగా దేవుడు తాను అబ్రహాముకు, నీ సంతానము పరాయి దేశమందు 400 సంవత్సరములు ఉంటారు, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో తిరిగి స్వదేశానికి వస్తారన్న మాట నెరవేర్చాడు. దేవుడు తన మహిమను కనపరిచేందుకు ఫరో మనసును కఠినపరుస్తూ ఐగుప్తులో 10 తెగుళ్లు రప్పించాడు. కానీ తన ప్రజలైన ఇశ్రాయేలీలకు మాత్రం ఏ హాని కానివ్వలేదు. కాబట్టి యెహోవా వారికి ఈ కట్టడను నియమించాడు.
అది ఏంటంటే ఇశ్రాయేలు విడిపించబడిన ఈ అబియ నెలలోనే ప్రతి సంవత్సరం పస్కా పండుగను ఆచరించాలి. ఎలాగంటే పస్కా పశువును వధించి పొంగని రొట్టెలను చేసుకొని తినమన్నాడు. పస్కా పశువు మాంసంలో కొంచెం కూడా ఇంటి బయటకు వెళ్లకుండా ఎవరింట్లో వారే తినమన్నాడు. అలాగే పస్కా పండుగలో పులియని రొట్టెనే తినాలి. అలా 7 దినములు చేసి 7వ రోజున పండుగను ఆచరించాలి అన్నాడు. ఇక వారు ప్రయాణం మొదలుపెట్టారు. ఫిలిస్తీన్ల దేశమునకు సమీపంగా వచ్చినప్పుడు దేవుడు వారిని ఆ దేశం నుండి కాకుండా చుట్టుదారిన అనగా ఎర్ర సముద్రపు అరణ్య మార్గంన నడిపించాడు. మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాడు. ఎందుకంటే యోసేపు తన చివరి దినములలో దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు నా ఎముకలను మీతో పాటు తీసుకెళ్ళండి అని ఇశ్రాయేలుతో ప్రమాణం చేయించుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారికి రాత్రి అగ్నిస్తంభంలో పగలు మేఘస్తంభంలో ఉండి నడిపిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం ఎదురుగానున్నందున అక్కడ ఆగిపోయారు. అప్పుడు ఫరో మనసు కఠినంగా మారి ఇశ్రాయేలీయులను తిరిగి ఐగుప్తుకు దాసులుగా తెచ్చేందుకు 600 రథములను అధిపతులను తీసుకొని బయలుదేరాడు. ఇశ్రాయేలీయులకు ఈ విషయం తెలిసి మోషేతో, నీవెందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు? ఈ అరణ్యంలో మేము చావటం కంటే ఐగుప్తులో దాసులుగా ఉండటం మేలు అన్నారు. అప్పుడు మోషే భయపడకండి అని చెప్పి దేవునికి ప్రార్థించాడు. దేవుడు మోషేతో, నీ కర్ర నా సముద్రం వైపు చాపు, అది పాయలుగా అవుతుంది, అందులో నుండి ఇశ్రాయేలీయులు నడిచి వెళ్తారు అన్నాడు. వెంటనే వారికి ముందుగా నడిచిన మేఘం వారి వెనుకకు వెళ్లి ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య నిలిచి ఐగుప్తీయులకు చీకటిని కలిగించింది. మోషే తన కర్రను చాచినప్పుడు బలమైన తూర్పుగాలి చేత సముద్రపు నీరు పాయలుగా అయి ఆరిన నేల ఏర్పడింది. అయితే అది రాత్రి అవడంతో ఆ మేఘం వారికి అగ్నిస్తంభంగా మారి వారికి వెలిగించింది. ఐగుప్తు సేనలు వారిని తరుముతూ సముద్రం మధ్య వరకు వచ్చారు. అప్పటికే ఇశ్రాయేలీయులు సముద్రంను దాటి వెళ్లారు. దేవుడు ఐగుప్తీయుల రథముల చక్రములను ఊడిపడేలా చేశాడు. దాంతో ఐగుప్తీయులు యెహోవాకు భయపడి తిరిగి వెనుకకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు దేవుడు మోషేతో తన చెయ్యిని చాపమన్నాడు. మోషే చేయి చాపగా నీరు తిరిగి ఐగుప్తీయుల సేనలను రథములను ముంచివేసింది. అది చూసి ఇశ్రాయేలీయులు యెహోవాకు భయపడి దేవుని యందు మోషే యందు నమ్మిక ఉంచారు. ఆ ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారు షూరు అరణ్యంలో 3 రోజులు నడిచారు. వారికి అక్కడ నీరు దొరకలేదు. కాస్త దూరంలో వారికి నీరు కనిపించాయి, కానీ అవి చేదుగా ఉన్నందున వారు ఆ నీటిని తాగలేకపోయారు. దానికి మారా అని పేరు పెట్టారు. మారా అనగా చేదు అని అర్థం. వారు మేమేమి తాగాలి అని మోషే మీద సనుకున్నారు. మోషే ప్రార్థించాడు. దేవుడు ఆయనకు ఒక చెట్టును చూయించాడు. దాన్ని ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీరు మధురంగా మారింది. వారు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ నెల 15వ రోజున వారు ఏలీమునకు సీనాయినకును మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చారు. అప్పుడు వారు తాము ఐగుప్తులో తిన్న మాంసమును ఆహారమును జ్ఞాపకం చేసుకున్నారు. ఆ అరణ్యంలో వారికి తగిన ఆహారం లేనందున వారు మోషే అహరోనుల మీద సనిగారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థించగా సాయంకాలమున హూడేరులు అనగా పక్షులు వచ్చి వారి గుడారములను కప్పాయి. ఉదయమున నూగు మంచు వంటిది భూమిపైన పడింది. మొదట ఇశ్రాయేలీయులకు అది ఏంటో అర్థమవ్వలేదు. ఇప్పుడు మోషే వారితో అది దేవుడు వారికి ఇచ్చిన ఆహారం అని చెప్పాడు. వెంటనే వారంతా వారికి కావలసినంత సేకరించుకున్నారు. అయితే దేవుడు దానిని ఏ రోజు ఆ రోజే తినాలని చెప్పాడు. దానిని నిల్వ చేస్తే తర్వాతి రోజున పురుగులు పడి కంపు కొట్టింది. అలాగే విశ్రాంతి దినమున ఆ ఆహారం దొరకదు కనుక 6వ రోజే మరుసటి రోజు కొరకు సరిపడేంత సేకరించుకోమని దేవుడు చెప్పాడు. విశ్రాంతి దినమున అది కుళ్ళిపోలేదు, పురుగు పట్టలేదు. దాని రుచి తేనెతో కలిపిన అపోపంలా ఉండేది. తెల్ల కొత్తిమీర గింజ వలె దాని రంగు ఉండేది. దానికి వారు మన్నా అని పేరు పెట్టారు. ఇలా సాయంకాలమున మాంసము, ఉదయమున మన్నా దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. తరువాత వారు రెఫ్యూదింలోనికి వచ్చాక వారికి త్రాగేందుకు నీరు లేనందున వారు మోషేతో నీళ్ళిమ్మని గొడపడ్డారు. అప్పుడు దేవుడు మోషేతో, నీవు ఇశ్రాయేలు పెద్దలను వెంటబెట్టుకుని పోయి హోరేబులోని బండను కొట్టు, అందులో నుండి నీరు వస్తాయని చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్టు చేశాడు. బండలో నుండి నీరు వచ్చాయి. వారందరూ ఆ నీరు త్రాగి తృప్తి చెందారు. ఆ స్థలానికి మోషే మస్సా అంటే శోధించుట అని పేరు పెట్టాడు. తర్వాత అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేందుకు వచ్చారు. వెంటనే మోషే యెహోషువను పిలిచి ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు మనుషులను సమకూర్చి అమాలేకీయులతో యుద్ధం చేయమన్నాడు. వారు యుద్ధమునకు వెళ్ళినప్పుడు మోషే అహరోనును హూరును వెంటబెట్టుకుని కొండ శిఖరమునకు తీసుకెళ్లాడు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూరు ఒక రాయిని తీసుకొచ్చి దానిపై మోషేను కూర్చోబెట్టి అతని కుడి చేతినొకరు ఎడమ చేతినొకరు పట్టుకున్నారు. సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు పైకెత్తబడి ఉన్నందున అమాలేకీయుల రాజు అతని సేనలు ఓడిపోయాయి. దాంతో మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. నిస్సి అనగా ధ్వజం అని అర్థము. తర్వాత వారు రెఫీదీము నుండి సినాయి అరణ్యమునకు వచ్చారు. అప్పుడు దేవుడు మోషేను కొండపైకి పిలుచుకున్నాడు. దేవుడు అగ్నివలే ఆ పర్వతంపైకి రాగా ఉరుములు మెరుపుల ధ్వని కలిగింది. అక్కడ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రమును బోధించాడు. ఆ 10 ఆజ్ఞలు ఏవనగా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపంనైనను విగ్రహంనైనను చేసుకొనకూడదు,
యెహోవా నామమును వ్యర్థంగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుము. నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని భార్యనైనను దాసునైనను దాసినైనను అతని ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువానిదేదైనను ఆశింపకూడదు. మోషే కొండ దిగి వచ్చి దేవుడు తనకు తెలిపిన ధర్మశాస్త్రమును ఆజ్ఞలను ప్రజలకు తెలిపాడు. వారందరూ ఆ ధర్మశాస్త్రమును పాటిస్తామని చెప్పారు. మోషే వాటిని గురించి గ్రంథమందు వ్రాసి ఉదయంన తిరిగి పర్వతంనకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు మందాసం చేయమని అందుకు చేయవలసిన పనిని బోధించాడు. ఆ మందాసంలో దేవుడిచ్చి శాసనములను ఉంచుమన్నాడు. అలాగే మందాసమును ఉంచు గుడారమును, కరుణపీఠమును, బలిపీఠమును, దీపవృక్షమును, యాజకులు ధరించు ఏఫోదు వస్త్రమును, చేయు పనిని గూర్చి కొలతల గూర్చి దేవుడు మోషకు తెలిపాడు. అలా మోషే 40 దినములు కొండపైన ఉన్నాడు. దాంతో ఇశ్రాయేలీయులు మోషే ఏమాయనో మాకు తెలియదు, మమ్మను నడిపించేందుకు మాకు ఒక దేవతని చేయమని అహరోనును అడిగారు. అహరోను వారి బంగారమును తీసుకొని ఒక బంగారు దూడ విగ్రహమును చేశాడు. వారు దానినే తమ దేవుడైన యెహోవా అని దానికి బలులు అర్పించారు. అప్పుడు వారిపై కోపంతో దేవుడు మోషకు 2 పలకలపై శాసనములను రాసి ఇచ్చి వారి ఎదుట పంపాడు. మోషకు కొండ దిగి వచ్చినప్పుడు వారు చేస్తున్న ఆ పనిని చూసి కోపం మండింది. ఆ పలకలను పగలగొట్టాడు, ఆ విగ్రహంను కాల్చి పొడి చేశాడు. ఆ తర్వాత దేవుడు మోషేతో ఒక్కొక్క గోత్రం పేరున ఒక్కొక్క కర్రను తీసుకొని వాటిపైన ఒక్కో గోత్రముకు పెద్ద అయిన వారి పేరును రాయమన్నాడు. లేవి గోత్రపు కర్రపైన అహరోను పేరును రాయమన్నాడు. తర్వాత ఆ 12 కర్రలను దేవుని గుడారంలో ఉంచమన్నాడు. తర్వాతి రోజు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూసినప్పుడు అహరోను కర్ర చిగురించి పూలు పూసి బాదము కాసెను. ఇలా దేవుడు లేవి గోత్రమును తన పరిచర్య నిమిత్తం ఎన్నుకున్నాడు. అటు తర్వాత వారు సీను అరణ్యమునకు వచ్చినప్పుడు మోషే అక్క అయిన మిరియాము చనిపోయింది. అక్కడ వారికి త్రాగుటకు నీళ్లు లేనందున ఇశ్రాయేలీయులు మోషే అహరోనులపై సనుగుతూ వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు దేవుడు మోషేతో, ప్రజలను సమకూర్చి నేను చూపించు బండతో వారి ముందు మాట్లాడు, అది వారికి నీరిస్తుంది అన్నాడు. అహరోను ప్రజలను సమకూర్చినప్పుడు మోషే కర్రతో ఆ బండను 2 సార్లు కొట్టాడు. అప్పుడు అందులో నుండి నీరు సమృద్ధిగా ప్రవహించాయి. వారు వారి పశువులు నీరు త్రాగారు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ప్రజల ముందు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ ప్రజలను నేను వారికిచ్చు దేశమునకు మీరు తీసుకొని పోరు అన్నాడు. తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ మోషేపై సనిగారు. దాంతో యెహోవా వారిలోకి సర్పములను పంపాడు. వాటి వల్ల చాలా మంది చనిపోయారు. అప్పుడు ప్రజలు మోషేతో తమ తప్పును ఒప్పుకొని సర్పముల నుండి కాపాడమని వేడుకున్నారు. దేవుని ప్రార్థించగా దేవుడు మోషేతో ఒక ఇత్తడి సర్పంను చేసి దానిని స్తంభం మీద పెట్టమన్నాడు. మోషే దేవుడు చెప్పినట్టు ఇత్తడి సర్పంను చేసి స్తంభం మీద పెట్టాడు. ఎవరైతే పాము కాటు తిన్నారో వారు ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు బ్రతికారు. తర్వాత దేవుడు మొదట ఇచ్చినటువంటి 2 శాసనములు గల పలకలను మళ్ళీ మోషేకు ఇచ్చి వాటిని మందాసంలో పెట్టమన్నాడు. వారు వాగ్దాన దేశంలోకి సమీపించినప్పుడు మోషేను దేవుడు నెబో శిఖరమునకు ఎక్కించి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానన్న వాగ్దాన దేశమైన కానాను దేశంను చూయించాడు. కానీ నీవు అక్కడికి వెళ్ళకూడదని చెప్పాడు. మోషే 120 సంవత్సరములు గలవాడై చనిపోయి మోయాబు దేశంలోని లోయలో పాతిపెట్టబడ్డాడు. మోషే యెహోషువపై చేతులుంచాడు గనుక అతడు జ్ఞానపూర్ణుడయ్యాడు. మోషే వంటి భయంకరమైన కార్యములు చేసి దేవుని ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు లేరు. అందుకే దేవుడు మోషే వంటి మరి ఒక ప్రవక్తను మళ్ళీ పుట్టిస్తానని అన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరములు నడిపించాడు. ఇంత సమయం పట్టేందుకు వారి సనువులే కారణం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.